వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు సేవ్ డెమోక్రసీ ఈ కార్యక్రమానికి తరలి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ, జగన్మోహన్ రెడ్డి అభిమానులందరికీ, గ్రామ ప్రజలందరికీ మరీ మన నమస్కారం. ముఖ్యంగా బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసింది పేద ప్రజల కోసం గాని రాష్ట్రంలో దేశంలో పరిపాలన ఎలా ఉండాలని చెప్పేసి ఆ మహానాయకుడు ఒక రాజ్యాన్ని నిర్మిస్తే ఇప్పుడు దానికి వ్యతిరేకంగా నిరంకుశంగా డెమోక్రసీకి వ్యతిరేకంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలన గాని వాళ్ళ మంత్రివర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నలుగురు తీసుకోవడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు మొన్న తెలంగాణలో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని మీ పార్టీ నుంచి టీఆర్ఎస్ వాళ్ళు మంత్రివర్గంలో తీసుకుంటే, మినిస్టర్ గా తీసుకుంటే ఆ రోజు మీరేం మాట్లాడారు? టీడీపీ నుంచి గెలిచిన వాళ్ళని గవర్నర్ గారు తీసుకోవడానికి లేదు, ఆ ఎమ్మెల్యే రాజీనామా చేసి మళ్ళా గెలిపించాలని చెప్పేసి ఆడేమో శ్రీరంగ నీతులు చెప్పారు. ఈయనకు వచ్చేళ్ళకి అవినీతి పాలన చేస్తున్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ మంత్రివర్గంలో మీ పార్టీలో గెలిచిన వాళ్ళందరికీ ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఇచ్చుకోండి, మాకే అభ్యంతరం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ గుర్తు మీద మేము గెలిపిస్తే ఆ రోజు జగన్మోహన్ గారు అన్ని ఊర్లు తిరిగేసి వాళ్ళని గెలిపిస్తే ఈ రోజు ఎమ్మెల్యేలు లేరు. ఈ రోజు వాళ్ళు మినిస్టర్ గా తీసుకోవడం నిజంగా నిరంకుశంగా ఉంది, రాజ్యాంగ వ్యతిరేకంగా ఉంది. కాబట్టి మీరందరూ గమనించండి. మీకు చేతనైతే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోయిన 21 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయించండి. నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ 21 మంది ఎమ్మెల్యేలు గెలిపించుకుంటే అనుకోవచ్చు. కానీ ఎలక్షన్లు పోయే పరిస్థితి లేదు. ఎంతకానికి దౌర్జన్యం గెలుచుకున్నావా, డబ్బులతో ఎమ్మెల్యేలు కొనుక్కున్నా పరిస్థితుంది. ఇప్పుడు ఈ నలుగురు మినిస్టర్లు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీ పార్టీలో మీకు ఎమ్మెల్యేలు లేరా? మీకు మగవాళ్ళు లేరా? మా ఎమ్మెల్యేలు మినిస్టర్ గా తీసుకోవడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. నీ గవర్నమెంట్ మీద రెఫరెండం కావాలంటే ఈ నలుగురు మినిస్టర్లు రాజీనామా చేయించండి. 21 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయించి ఎలక్షన్లు పోదాం. మీ ప్రభుత్వం మీద ఎలా ఉందో, మీ గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఎలా ఉందో తెలిసిపోతుంది. నిజంగా ఈ అవినీతి పాలన ఇంక ఏ దేశంలో లేదు. మొన్న అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు చెప్తున్నారు, ఈ రాష్ట్రంలో ఈ దేశంలోనే అవినీతి రాష్ట్రం ఏదంటే ఒక ఏపీ ప్రభుత్వం అని చెప్పేసి అసెంబ్లీలో నిజంగా చంద్రబాబు నాయుడు చెప్పడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది కానీ ప్రజల సొమ్ముల్ని అందరినీ దోచుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా రాష్ట్ర ప్రజల డబ్బుల సొమ్ము సరిపోకుండా ఇప్పుడు కొత్తగా పుల్లారావు గాని, మినిస్టర్ పుల్లారావు గారు గాని ఈ అగ్రిగోల్డ్ సంస్థలు డబ్బులు కూడా మొత్తం దోచుకుంటున్నారు. నిజంగా ఇటువంటి పాలన ఎప్పుడూ లేదు. ఎలక్షన్ లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా ఇంకా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు, రాజ్యాంగ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి పాలన ఇటువంటి నిరంకుశ పాలన మనకు వద్దని చెప్పి సభకు తెలియజేసుకుంటూ, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ ఎమ్మెల్యేలందరూ 21 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయించి ఎలక్షన్ సిద్ధం కావాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మేము డిమాండ్ చేసుకుంటూ సెలవు తీసుకున్నాం.